మెట్రోని వదిలించుకునే ప్రయత్నాల్లో ఉంది ఎల్ఎన్టీ. నిర్వహణ భారం, మెయింటెనెన్స్ అధికం కావడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోనంటూ ఒక లేఖ రాసింది. కేవలం ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కారణంగానే, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఎల్ఎన్టీ ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి హైదరాబాద్ లో మెట్రో వచ్చిన తర్వాత ప్రయాణం చాలా సౌకర్యవంతంగా మారిందనేది నిజం. ఎందుకంటే సిటీలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా హాయిగా ఏసీలో కూర్చుని చాలా కంఫర్టబుల్ గా ప్రయాణించవచ్చు. అందుకే బస్ టికెట్ కంటే మెట్రో టికెట్ ఎక్కువ ఉన్నా కూడా ప్రయాణికులు అలవాటు పడ్డారు. ఆ మధ్య మెట్రో టికెట్ ప్రైస్ పెంచింది. అయితే ప్రయాణికుల నుంచి కాస్త నిరసన రావడంతో మళ్ళీ వెనక్కి తగ్గి కాస్త డిస్కౌంట్ కూడా ఇచ్చింది. మెట్రో ఫస్ట్ కారిడార్ పూర్తయ్యేటప్పటికి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎల్ఎన్టీకి రావాల్సిన బకాయిలు ఎంతో తెలుసా? 3,756 కోట్లు. 2020కి వడ్డీలతో కలిపి అది 5,000 కోట్లయిందంట. ఇక ఇప్పుడు 2025 ఎన్ని వేల కోట్లు అయి ఉంటుందో. మరోవైపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన విజిఎఫ్, వైబిలిటీ గ్యాప్ ఫండ్, ఇదొక 254 కోట్లుందంట. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ నిధులు విడుదల చేయట్లేదు. ఇటు స్టేట్ పట్టించుకోక అటు సెంట్రల్ కూడా నిధులు ఇవ్వకపోతే ఈ ఆర్థిక భారంతో మేము మెట్రోని ఎలా నడపాలని ఎల్ఎన్టీ వాదిస్తోంది. దేశంలోనే మొదటిసారిగా పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నిర్మించిన మొదటి మెట్రో ప్రాజెక్ట్ మన హైదరాబాద్ మెట్రోని. ఉద్యోగులకి జీతాలు, ఎలక్ట్రిసిటీ బిల్లు, నిర్వహణ, మెయింటెనెన్స్ ఇవన్నీ మా వల్ల కావట్లేదు. కావాలంటే మెట్రో ఫస్ట్ ఫేజ్ లోని మా ఈక్విటీ వాటాను అమ్మడానికి కూడా మేము రెడీ అంటోంది ఎల్ఎన్టీ. చూడాలి మరి ఎల్ఎన్టీ పెట్టిన ఈ ప్రపోజల్ గురించి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఏమంటాయో.